హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా వేసుకోవచ్చండి. నేనైతే వేస్తున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయినట్లని ఒక బౌల్లో తీసుకోవాలండి. 1 కప్పు సేమియా తీసుకొని నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే అడుగున మాడిపోతాయండి సేమియాలు. పై ఏమో వేయకుండా ఉంటే అడుగున మాడిపోతాయండి. అందుకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన వాటిల్లో 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. కలుపుకుంటూ మయాన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి. సేమియా మొత్తం ఉడికేదాకా. ఈలోపు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. బాగా నానియండి. వీటిని తీసుకొని సేమియాలో వేసుకోవాలండి. ఉడుకుతున్న సేమియాలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. కాచి చల్లార్చిన పాలు 2 కప్పుల పాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి కరిగేదాకా. కలుపుకొని ఒక 4 యాలకులు కచ్చాపిచ్చ దంచుకుని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇందాక కాచి చల్లార్చిన పాలలో కొంచెం పాలు ఉంచుకొని కట్టేసాక కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన సేమియా రెడీ అయ్యిందండి. సగ్గుబియ్యం సేమియా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.